సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గల పలు మసీదుల వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింగ్ నగర్ షాదీఖానా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సిపిఎం సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గల పలు మసీదుల వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పలు పార్టీల నాయకులు వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం మైనార్టీ సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్భంగా పలువురు మైనార్టీ సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు. సోదర భావానికి ప్రతీక రంజాన్ అని తెలిపారు. అల్లా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. నాడు మైనార్టీలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు చేరువైతే నేడు మనందరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారని వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రంజాన్ పండగ సందర్భంగా విజయవాడ నగర వ్యాప్తంగా కూడా అన్ని మసీదులు కావచ్చు, ఈద్గాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చక్కగా అన్ని కూడా అలంకరించి ఈ ప్రార్థనలకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు అన్ని మసీదులు కూడా నేను వెళ్ళడం జరుగుతుంది. ప్రార్థనలు జరుగుతున్నాయి. చక్కగా అన్ని రకాల బాగా భక్తి శ్రద్ధలతో ఏదైతే ఈ నెల రోజులు కఠోర దీక్షతో భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. అందరూ కూడా రంజాన్లో మనం మంచి చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం అందరికీ ఉంది. ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా సోదరులందరూ కూడా ఈ రంజాన్ మాసాన్ని నెల రోజులు కఠోర దీక్షతో ముగించుకొని ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. అందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియపరచుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసం, రంజాన్ పండగ, ఈ పండగ సందర్భంలో అందరికీ ఉపవాసాలు ఉండి దీక్ష ఉండి అందరూ కూడా 40 రోజుల పాటు అంతా కూడా చాలా కఠోరమైనటువంటి దీక్షలో ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరంలో కూడా మన సింగనగర్ షాదీఖానా దగ్గర ప్రార్థనలు చేయడం జరిగింది. అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి జరగాలని, అల్లా యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించేటువంటి ఈ రంజాన్ని ముస్లిం మైనారిటీ సోదరీమణులందరూ ఎంతో పట్టుదలగా నిష్ఠతో జరుపుతున్నారు. వారందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. దేశంలో పండుగలంటే ఇది అందరి పండుగలు. మతాలు వేరైనా కలిసిమెలిసిగా ఉండి మత సామరస్యంతో జరుపుకునే సాంప్రదాయం మన భారతదేశానికి ఉంది. కానీ ఆ మత సాంప్రదాయాలని, సామరస్యతని దెబ్బతీస్తున్నటువంటిది కేంద్రంలోని బీజేపీ, మోడీ. ఓట్ల కోసం, రాజకీయం కోసం మతాన్ని వాడుకొని మతాల మధ్య విద్వేషాన్ని రగిల్చి పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఈ రాజకీయాలు పోవాలి. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా టీడీపీనేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం యూనివర్సిటీలు పెట్టింది కూడా టీడీపీ అని, ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర క్రమశిక్షణతో ముస్లింలు రంజాన్ దీక్ష చేస్తారన్నారు. నిడదవోలులో వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ నిర్మించి యాత్రకు ఆర్థిక సహకారం అందించామన్నారు.
రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు. ముస్లింల వివాహానికి దుల్హాన్ పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వివరించారు. మైనార్టీలకు జగన్ ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ముస్లింలు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తూ ఉందని అడుగుతున్నా. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి సంక్రాంతి కానుక కూడా ఇచ్చి 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా దుల్హాన్, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున పెళ్ళికి ఏదైనా పెళ్ళి అయితే పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చా. ఈరోజు అడుగుతున్న దుల్హాన్ వస్తూ ఉందని అడుగుతున్నా. కొన్ని వేల మందికి ఇచ్చాం, 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఎన్నో మాటలు చెప్పాడు, 1,00,000 రూపాయలు ఇస్తామన్నాడు, ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తొలగించి జన్మభూమి కమిటీ సభ్యులకు బాధ్యత అప్పగించడం ఖాయమని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై పూటకో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్లను తొలగిస్తామని ఒకసారి, వారికి 10,000 గౌరవ వేతనం చెల్లిస్తామని పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లు ఆపేందుకు అనేక కుట్రలు పన్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మారలేదని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తొలగించి జన్మభూమి కమిటీ సభ్యులకు బాధ్యత అప్పగించడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైసీపీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే జగన్ అమోఘ విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నవి ఏదైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ దీంతో సహా, ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్దాలు ఆడుతున్నాడు అని ప్రూవ్ చేస్తుంది. ఓటు కోసం 4 రోజుల్లో జరిగే ఎన్నికల్లో 4 ఓట్లు ఎట్లొస్తాయి, అబద్ధపు హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి? ఎప్పుడూ ఎందుకు, మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం, తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన, అంతకుముందు వీళ్ళేందుకు గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్నా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని, ముడిసరుకు సబ్సిడీతో పాటు చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరిలో పర్యటించిన ఆయన చేనేత కార్మికుల సమస్యలపై స్పందించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రముఖులతో నారా లోకేష్ నేడు భేటీ అయ్యారు. మంగళగిరి 4వ వార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు యువనేతకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలతో పాటు చేనేతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. గత ఏడాది అక్టోబర్ 5న నిర్మాణంలో ఉన్న తమ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్బలంతో అధికారులు కూల్చివేశారని ఆవేదన చెందారు. తమ ప్రాంత వాసులంతా దశాబ్దాలుగా ఎండోమెంట్స్ భూముల్లో నివాసం ఉంటున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను ఆపేయాలని ఎండోమెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారని, వెంటనే తాము హైకోర్టుకు వెళ్లగా స్టే వచ్చిందని వివరించారు. కానీ స్టే కాపీని తెచ్చేలోపు అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారని వాపోయారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ జగన్ ఆయన సామంతరాజులకు తెలిసింది కూల్చివేతలు మాత్రమేనన్నారు. అధికారంలోకి వచ్చాక ఎండోమెంట్స్ వారికి ప్రత్యామ్నాయ భూమి చూపించి దీర్ఘకాలికంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిచ్చేలా తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పైల సోమనాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరమని అన్నారు. ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని చెప్పారు. సంక్షేమ అభివృద్ధి జరగాలంటే కూటమితోనే సాధ్యమవుతుందని అన్నారు. ఇది కేవలం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి ఉపయోగపడే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కదాంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది. నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కుల ప్రాతిపదిక మీద కానీ మత ప్రాతిపదిక మీద కానీ ఇక్కడ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, సంస్కృతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మా సబ్ క్యాస్ట్లు కూడా చూసుకుంటే మార్వాడీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంత చక్కటి విభిన్న కోణాల నుంచి చూసి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని అంటే నాలాంటి అనుభవజ్ఞుడు వస్తే ఇక్కడికి ఉపయోగపడతానని గట్టి నమ్మకంతో ఆయన ఎంతో సంతోషంగా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ మా అడ్డూరు శ్రీరామ్ గారు కోఆర్డినేట్ చేశారు. అడ్డూరు శ్రీరామ్ గారి ద్వారా పైల సోమనాయుడు గారు రావటం చాలా సంతోషం. అనంతరం పైల సోమనాయుడు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీలోకి రావటం జరిగిందని చెప్పారు. ప్రస్తుత అధికార పార్టీ విధి విధానాలు నచ్చకపోవడంతో పార్టీని వీడినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిణామాలతో ఇటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు సుజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం అంతా ఎక్కువగా కొండ ప్రాంతమని, అటువంటి కొండ ప్రాంతాన్ని సైతం అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి సుజనా చౌదరి అని కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి ఎంతో కాలంగా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గానికి ఒక కేంద్రంలో మంత్రి చేసినటువంటి ఆ స్థాయి నాయకులుగా మరి నాడు మోడీ గారి యొక్క ఆశీస్సులతో సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావటం కూడా మరి భారతీయ జనతా పార్టీలో రావాలని చెప్పినటువంటి నా ఆలోచన కూడా పూర్తిగా బలపడింది. ఎందుకంటే అనేక రకాలుగా కూడా మరి పశ్చిమ నియోజకవర్గం 12 డివిజన్ల కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటివి. ఆ రకంగానే 22 డివిజన్లలో కూడా ఎక్కడ కూడా ఇంకా సరైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ నియోజకవర్గం, ఆ రకమైనటువంటి నియోజకవర్గం
పూర్తిగా అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రం నిధులు ఇటు రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి త్వరితగతిన 5 ఏళ్ళలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి పశ్చిమ నియోజకవర్గం వాస్తవుడిగా నా ఆలోచన కూడా ఈ భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణమైంది. అన్నదమ్ములుగా జీవిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని వైసీపీ ప్రభుత్వమే అని ఆయన వెల్లడించారు. చిట్టినగర్ ఈద్గా నందు రంజాన్ ఉపవాస ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొని నమాజు చేశారు. ఈ ప్రార్థనలలో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్, వైసీపీ నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ అల్లా దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ అమలు చేస్తే నేడు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చిన పార్టీకి చెందిన నేతలను ముస్లిం మైనార్టీలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్నారని, బీజేపీ వంటి పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని స్పష్టం చేశారు. తీవ్రమైన ఉపవాసాల దీక్షలు చేసి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క నమాజ్ చదివి ఈద్గాలో ఈ యొక్క రంజాన్ పండుగని ముస్లిం సోదరిమణులందరూ జరుగుతుంది. అల్లా ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండేటట్టుగా ఏదైతే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో చేసిన ప్రార్థనలకి ఫలితంగా అందరూ రాష్ట్రం అంతటా నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం మంచి ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల పట్ల ఎంతో ఆప్యాయతను కలిగించి, అలాగే ముస్లింస్కి పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ముస్లింలకి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ద్వారా ఆదుకుంటే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, అనేక వసతులు కల్పించి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలను చేసి పేదల పట్ల గొప్ప మనసును ముస్లిం సోదరులు చాటుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. తాను నిన్నటి నుండి వైసీపీ కార్యకర్తనేనని అన్నారు. ఈ రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి మరి వారు సంపాదించినటువంటి సంపాదనలో కొంత పేదలకు కూడా ఇచ్చి ఎంతో గొప్ప మనసుతో పేదల పట్ల, వారి ఉన్నతి పట్ల మరి ముస్లిం అందరూ కూడా బాగుండాలని ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఉదారత చాటుకుంటున్నటువంటి గొప్ప మాసం. ఈరోజు ఆ మాసం ముగింపు పండగ కూడా చేసుకుంటూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మేము ముస్లిం సోదరిమణులందరికీ కూడా మరి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా రాబోయే ఎన్నికల్లో అవుతుంది, దానికి మేమందరం కూడా చాలా బలంగా పనిచేస్తాం. నన్ను మద్దతు ఇచ్చారని అంటున్నారు ఆసిఫ్ గారు. నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తని. నిన్న పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను కూడా వైసీపీ పార్టీలో మరి చేరా. వారు కూడా నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను పార్టీలోకి సామాజిక అసమానతలు రూపుమాపేందుకు కృషి చేసిన వ్యక్తి పూలే అని, పూలే ఆలోచన విధానాలు అమలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. నేటి అభినవ్ పూలే మన జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర బీసీ సెల్ అధ్యక్షులు బోన్ రాజేష్ ఆధ్వర్యంలో బీసీల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. బలహీన వర్గాలకు మంచి చేసిన వ్యక్తి పూలే అని అన్నారు. చాలా సంతోషకరమైన రోజు.
ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులకి సోదరీమణులకి అందరికీ కూడాను మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే ఇంకొక మంచి రోజు ఈరోజు మనకి పూలే గారు ఆయన జయంతి. ఈరోజు ఎంతో గొప్ప మనిషి ఆయన, అంతా కూడాను బలహీన వర్గాల కోసం జ్యోతిరావు పూలే గారు ఎంతో కష్టపడ్డాడు. ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చాడు, గుర్తింపు తీసుకొచ్చాడు. దాంతో బలహీన వర్గాల్లో ఒక ధైర్యము, ఒక అండ ఇచ్చి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడ్డాడు. అలాంటి మహనీయుల్ని గౌరవించుకుంటూ వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తాం. సమన్యాయం జరగాలి, బీసీలకి రాజ్యాధికార పరంగా సాంఘిక పరంగా అన్ని విధాల్లో కూడా సమాన హక్కులు కల్పించాలని సత్యశోధక్ అనే సంస్థని స్థాపించి ముందుకెళ్ళడం జరిగింది. జ్యోతిబా పూలే గారు వారి ధర్మపత్ని సావిత్రిబాయి పూలే గారు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా అతనితో కలిసి ప్రయాణం చేసి అందరితో కూడా మన్నలు పొందడం జరిగింది. ఇంకా ఈ రోజున రాష్ట్ర పరిస్థితి తీసుకొస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఏదైనా మేలు చేసిందంటే కనుక నాడు నేడు ద్వారా కానీ, అమ్మఒడి ద్వారా కానీ, విద్యా దీవెన ద్వారా కానీ బీసీలందరికీ కూడా చాలా సమన్యాయం చేయడం జరిగింది. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు కాదని ప్రజలు ప్రభుత్వానికి కడుతున్న పన్నుల ద్వారా ప్రతి నెల 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని పొందుతున్నారని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ చెప్పారు. వాలంటీర్లు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని టీడీపీ ప్రభుత్వం 10,000 రూపాయలు వేతన బోనస్ అందజేస్తామని పేర్కొన్నారు. నగరంలోని ఆటోనగర్, అయ్యప్ప నగర్, పుట్టరోడ్డు వద్ద విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 12వ డివిజన్ కార్పొరేటర్ సాయిబాబు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. గత 5 ఏళ్లుగా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్, గంజాయి, మద్యం సరఫరాపై ప్రధానంగా దృష్టి పెట్టారని అన్నారు. కేవలం 5,000 రూపాయలు వాలంటీర్లకిచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి వారి శ్రమను దోపిడీ చేసి అన్యాయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. సంకీర్ణ కూటమి అధికారంలోకి రాగానే 10,000 రూపాయల వేతనంతో బోనస్ అమలు చేస్తామని హామీనిచ్చారు. ఈ విషయాన్ని వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు. మొదటి నెల 7,000 రూపాయలు పింఛనిస్తామని చెప్పారు. వాలంటీర్లు తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ రోజున ప్రజలకి ఏదైతే మనం సంక్షేమ కార్యక్రమాలు అందించబోతున్నామో మీరు ఇంటింటికి తప్పకుండా ప్రచారం చేయాలి. రేపు రాబోయే రోజుల్లో మీ వాలంటీర్ వ్యవస్థని సద్వినియోగం చేసుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మీరు ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పథకాలని మనం ఇస్తూ ఉన్నాను, ఏదైతే మీరు అమ్మఒడి అని చెప్పి తల్లుల్ని మోసం చేసి మరి ఇద్దరు బిడ్డలున్నా 30,000, 3 బిడ్డలున్నా 45,000 ఇవ్వాల్సి ఉంది. మీరు వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి ఇవాళ ఒకే ఒక్క బిడ్డకి అది కూడా కేవలం 13,000 రూపాయలు సరిపెడతా ఉన్నారు. మేము రేపు అధికారంలోకి రాగానే మరి ప్రతి ఇంటికి కూడా మరి ఇద్దరు బిడ్డలకి 30,000 ఇస్తామని మీరు చెప్పాలని వాళ్ళ వాలంటీర్లను నేను కోరుతాను. బీసీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీసీలందరూ తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు కోరారు. పశ్చిమం నుండి మాజీ ఎమ్మెల్యే మనవరాలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి చరిత్ర సృష్టించిన వారు గతంలో అనేక మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు కోమల విలాస్ సెంటర్లోని తన కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే తాను అనేక మార్లు నిరసనలు, మీడియా సమావేశాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత తగ్గించాయని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఓ మాజీ ఎమ్మెల్యే మనవరాలు, విజయవాడ పార్లమెంటు నుండి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దాదాపుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీల ఓట్లు 1,00,000 వరకు ఉన్నాయని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన చరిత్ర అనేక ఉన్నాయని చెప్పుకొచ్చారు. రోజురోజుకు ఎన్టీఆర్ జిల్లాలో పరిణామాలు మారుతున్నాయని, బీసీ అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో బీసీలు తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వెయ్యాలని కోరారు. ఈ ఎన్టీఆర్ జిల్లాలో సీట్లు కూడా ఇస్తామని చెప్పి మేము ప్రకటన చేసాం.
ఆ ప్రకటన రానున్న రోజుల్లో అది జరుగుతుంది. మేము అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు కూడా మేము రెడీ చేసుకున్నాం. ఎక్స్ఎమ్మెల్యే మనవరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నుంచుంటుంది ఆమె. అలాగే విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కూడా ఒక బీసీ గౌడ వ్యక్తి నుంచి ఉంటున్నాడు. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు. అయితే పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడుకొచ్చి కూడా మొన్నటిదాకా ఒక బీసీకి ఇస్తారని చెప్పి మేము పోరాడాం. అయితే ఆ బీసీకి ఇవ్వకపోవడం వల్ల ఆ బీసీ జరిగింది, ఆ నాయకుడు ఏం చేశారంటే మరో ప్రత్యయాన్ని ఎత్తుకున్నాడు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో మొట్టమొదటిగా అడుగు వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ కొనియాడారు. స్వాతంత్ర్యం రాకమునిపే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. బలహీన వర్గాలకు విద్య ద్వారానే మేలు కలుగుతుందని నమ్మి సావిత్రిబాయి పులేకు చదువు చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూలే ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా విద్యారంగానికి విశేష కృషి చేశారని వెల్లడించారు. బీసీలందరూ కూడా చదువుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నమ్మి మొట్టమొదట అడుగు వేయడంతో పాటు వారి యొక్క శ్రీమతికి సావిత్రిబాయి పూలే గారికి కూడా చదువు ఆయనే స్వయంగా నేర్పించి బలహీన వర్గాలందరూ కూడా విద్యలో ముందడుగు ఉండాలి, దాని ద్వారానే ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతారని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన పూలే గారు. అదే రకంగా ఈరోజు బలహీన వర్గాలు అందరూ కూడా రాజకీయంగా అనేక రకాలుగా ముందుకుంటున్నారు అంటే అది పూలే గారి స్ఫూర్తి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే గారి యొక్క స్ఫూర్తిని ఏదైతే ఉందో, వారి యొక్క ఆశయాలు కానీ వారి యొక్క సంస్కరణలు కానీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 100% అమలు చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు చెప్పే బూటకపు మాటలు, అబద్ధపు మాటలు వాలంటీర్లు ప్రజలెవరూ నమ్మవద్దని విజయవాడ యనమలకుదురు వైఎస్ఆర్సీపీ నాయకులు అష్రఫ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలిసి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. విజయవాడ నగర శివారు యనమలకుదురు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గ్రామ వైసీపీ నాయకులు ఆషరాఫ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు బొబ్బిలి రత్తయ్య, కర్ర ఆదిశేషగిరిరావు, యారా నాంచారయ్య, సలీం, లంకా కోటేశ్వరరావు, లతీఫ్, నరేష్ కుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆషరాఫ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 300 మంది అల్లా దయ వలన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు చెప్పే బూటకపు మాటలు, అబద్ధపు మాటలు వాలంటీర్లు ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు తాను చెప్పిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేని అసమర్థ నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. చంద్రబాబుకు శాపం ఉంది కాబట్టే నిజం మాట్లాడితే తల 1000 చెక్కలవుతోందన్నారు. చంద్రబాబు చెప్పే మాటలను తన భార్య, కుమారుడు లోకేష్ నమ్మరని ఎద్దేవా చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ఊహించని స్థాయి కంటే ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారని తెలిపారు. ఎన్నికల్లో 30,000 మెజారిటీతో జోగి రమేష్ గెలుస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అధినేత వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పేసి మళ్ళీ అసత్య ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఒక విషయం అతను చెప్పే ఏ విషయం కూడా ప్రజానికం నమ్మడానికి సిద్ధంగా లేరు. అతను చెప్పే అసత్య ప్రచారాలని బోగస్ అని అతను చేసినటువంటి పాలనలో అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ఆయన చెప్పే బూటకు మాటలు కానీ అబద్ధపు వాగ్దానాలు కానీ ఎవరు విని అతను ఓటేసే పరిస్థితి లేరని చెప్పేసి మేము భావిస్తున్నాము. పెన్షన్లు ఇస్తుంటే అదో గది పాలవుతుంది. ఇలా ప్రతి పథకాన్ని ఎద్దేవా చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మభ్యపెడుతున్నాడు. అతను మాటలన్నీ బూటకం. అతని మాటలను అతని భార్య, కొడుకు, కోడలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ ఇటువంటి దుర్మార్గుడికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి, ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేమంతా సిద్ధమా అని ప్రజలే సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా అతను ఓటమి తథ్యం. ఎలక్షన్ కమిషనర్ అతను ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా అతను ఏం చేశారంటే మరి ఈసీకి లెటర్ పంపించి, ఎలక్షన్ లెటర్ పంపించి
ఈ వాలంటరీ వ్యవస్థ డ్యూటీ చేయడానికి వీల్లేదని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టడంలో ఎలక్షన్ కమిషనర్ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంది. గత నెలలో ఇప్పుడు ఈ నెలలో ఫస్ట్లో మరి పెన్షన్స్ ఇవ్వడానికి వాలంటీర్స్ ముందుకు రాలేదు. అయితే సచివాలయంలో ఇస్తారని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సచివాలయ సిబ్బంది వచ్చిన వాళ్ళకి కాకుండా రాని వాళ్ళకి కూడా ఇళ్ళకెళ్ళి బెడ్ రీడన్గా ప్రయత్నిస్తున్నటువంటి పేషెంట్లకి, ముసలోళ్ళకి, అవ్వల తాతలందరికీ కూడా మరి సచివాలయ సిబ్బంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్ళి పెన్షన్లు అందజేసారు. చాలా సంతోషమైన విషయం అది. ఇది 3 నెలలు సాగుతుంది. వచ్చే మే దుర్గాపురంలోని ఈద్గాలో మదర్సా నందు అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా మసీదులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గన్నవరం ముస్లిం అంజుమన్ కమిటీలో 37 సంవత్సరాలు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన అజీజ్ ఖాన్, ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహించిన కరీముల్లా ఖాన్లకు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మత గురువు మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్రంలోనే ప్రజలందరూ కులమత తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలని ఈద్ మిలాద్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని కులాలు, మతస్థులు ఒకరిని ఒకరు సోదర భావంతో గౌరవించుకోవాలని సూచించారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు గన్నవరం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా మసీద్లో ఈద్ మిలాద్ కార్యక్రమం అనేది చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్న వాతావరణం, అలాగే మన రాష్ట్రం, అందరూ ఈ రాష్ట్రంలో కలిసిమెలిసి ఉండాలి, సోదరభావంతో జీవితాలు గడపాలి, ప్రతి మతస్థులు, ప్రతి కులస్థులు ఒకరిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గన్నవరం ఈద్గా మసీద్లో ఈద్ మిలాద్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు మన గౌరవ రమణ గారు, అలాగే గత 37 సంవత్సరాల నుంచి అంజుమన్ కమిటీకి సేవలు చేసిన పెద్దలు జనాబ్ అజీజ్ ఖాన్ గారు, కరీముల్లా ఖాన్ గారికి, అలాగే విజయవాడ నుంచి ఎంహెచ్పిఎస్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారికి పిలవడం జరిగింది. అల్లా దేవల్ల ఈరోజు సోదర భావంతో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఈ ఈద్ మిలాద్ సందర్భం ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ జరుపుకున్నాము. పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు అవమానం జరిగింది. నెడమానూరు రోడ్లో ముస్లిం సోదరులు రంజాన్ రోజున ప్రార్థనలు చేసుకోవడానికి కనీసం ప్రార్థన మందిరంలో చోటు లేక రోడ్డుపై ముస్లిం మత పెద్దలతో నెడమానూరు మసీద్ సెంటర్ వద్ద రోడ్డుపై ప్రార్థనలు చేశారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో గ్రామ సర్పంచ్ శీలం రంగారావు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు పరిమి సింధూర, టీడీపీ నాయకులు మాదల నానిబాబు, బండి నాని, గ్రామ పార్టీ తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శీలం రంగారావు మాట్లాడుతూ ఈద్గా స్థలాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామని, గ్రామ పంచాయతీల్లో 2 సార్లు ఈద్గా స్థలాల కోసం తీర్మానం చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల అంతరాయం కలిగిందన్నారు. రంజాన్ ప్రార్థనలు ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేయడం సాధ్యపడలేదన్నారు. భవిష్యత్ రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో చర్చించి అందరికీ అనుకూలమైన ఈద్గా మసీద్ స్థలం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 30 రోజులు ఉపవాసం ఉండి లాస్ట్ రోజు పండుగ చేసుకుంటాము. ఈ రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ అనేది ప్రతి చోట మసీదులు కాకుండా బయటికి వెళ్ళి ఈద్గాలో ప్రార్థన చేసే సాంప్రదాయం గతం నుంచి వస్తున్నదే గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఈ ఊళ్ళో ఈద్గా లేకపోవడం వల్ల ముస్లిమ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు గమనిస్తున్నారు. ఈరోజు ఈద్గా లేకపోయేసరికి హై స్కూల్కి వెళ్ళి అడిగితే ఆ మేడం గారు ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి అనేసరికి వారి మాటను మన్నించి అక్కడెక్కడ మన గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో అన్వేషణ చేసి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ శుభ్రం చేసి షామేనేసి పారిశుద్ధ కార్మికులతో ఇక్కడ శ్రమించి మాకు ప్రార్థన చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా ద్వారా మన సీఎం గారికి ఈద్గా లేకపోవడం వల్ల మీ ముస్లిం సోదరులు ఎంత బాధపడి ఈ రోడ్డు మీద ప్రార్థన చేసుకోవాల్సి వచ్చిందంటే గమనించి అధికారులు, ప్రతినిధులు అందరూ గమనించి నిర్మాణానికి పెద్ద ఈద్గా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచు. సందర్భంగా మా నిర్మాణం గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ప్రార్థన చేసుకున్నారు. అయితే కొంత ఇబ్బంది ఉంది. ఇక్కడ ఈద్గా కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల 2 సార్లు కూడా మేము గ్రామ పంచాయతీ తీర్మానం చేసి స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హై స్కూల్లో ఏర్పాటు చేసిన దానికి కొంత ఇబ్బందులు రావడం దృష్ట్యా మరి ఒక చోట కూడా చూడడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది ముస్లిం సోదరులు మరి అది అనుకూలంగా ఉంటుందా లేదా అనే దాని మీద సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు రోజుల్లో స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సుమారు 20-25 సెంట్లలో ఈద్గాని ఏర్పాటు చేస్తారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.